నాన్న సామ్రాట్, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ దగ్గర అబద్ధం చెప్పడం చక్రి తప్పేరా? తప్పే. కానీ చేసిన తప్పుకి క్షమాపణ చెప్తారు. ప్లీజ్ నాన్న, ఆవేశపడకు నాన్న. అవునరా సామ్రాట్, నీ బాధ మేము అర్థం చేసుకోగలం. కాని తప్పు చేసింది పరాయివాడు కాదు. నువ్వు కన్నేర చేసేది కాని వాడి మీద కాదు. వాడు మీ అన్నయ్యరా. పెద్ద మనసుతో వాడిని క్షమించు. క్షమించే విషయమే అయితే దీన్ని సమస్యగా నేను చూసేవాణ్ణే కాదు. కానీ శత్రువుల ముందు నన్ను ఓడించిన విషయం, నా రూల్ని బ్రేక్ చేసిన విషయం, క్షమాపణకి తావేలేదు. రే పెద్దోడా, తెలుసో తెలియకో ఒక అబద్ధం చెప్పావు. వాడి కోపం వచ్చింది. మించిపోయిందేం లేదురా. ఇంకెప్పుడు ఇలా చేయనని క్షమించమని అడగరా? రారా. ఏం తప్పు చేశామని క్షమించమని అడగలత్తే గారు. ఇంతటి అవమానాన్ని భరించమంటారు? నువ్వుండవే నానా. దాని మాటలేం పట్టించుకోకు. తనకేం తెలీదు. క్షమాపణ చెప్పను అని అన్నయ్య అనలేదు కదా. నువ్వుండమ్మా. ఏం తప్పు చేశారో గంట నుంచి చెప్తున్నా అర్థం కాలేదా? ఆడవాళ్లు నా వ్యాపారంలోకి తొంగి చూడకూడదనేది నా నిష్ట. ఆడవాళ్ల ఐడియాలజీని ఆమడ దూరంలో పెట్టాలనేది నా రూల్. కలలో కూడా ఆడవాళ్ల టాలెంట్ని వాడుకోకూడదని నాకు నేనుగా విధించుకున్న నిబంధన. వాటన్నిటికీ నీళ్లొదిలేసి నీ ఐడియాలజీని నా కంపెనీ మీద రుద్దాలని చూశాను. నమ్మిన నన్ను మోసం చేశారు. ఇది తప్పు అంటున్నాను. మేం చేసింది తప్పో మోసమో నీకు అర్థం కాదు సామ్రాట్. ఒకసారి శ్రీవల్లిని అడుగు చెప్తుంది. ఇప్పుడు బావగాని ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోమని మీరు గంత కన్నా పెద్ద తప్పు చేస్తుండ్రు. శ్రీవల్లే, ఇది నా మాట కాదు, మిమ్మల్ని కన్న తల్లి అత్తమ్మ ఆవేదనతో చెప్పిన మాట. ఏ తల్లైనా బిడ్డలు చేసిన తప్పుని కాస్తది. కానీ ఎలా మీరు తప్పు చేస్తున్నారని, తప్పుని జరగనీయొద్దని తప్పన పడుతున్న అత్తమ్మ బాధ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. మార్చుకోవడానికి ఇది నా అభిప్రాయం కాదు. మార్చుకోలేనిదే నిర్ణయం అంటారు. ఆ నిర్ణయం తీసేసుకుని ఇప్పుడు మా అమ్మ మాటలు జరిగిన నష్టాన్ని పోడ్చలేవు. మా అమ్మ కన్నీళ్లు నన్ను కరిగించలేవు. వాడు ఇంట్లో నుంచి వెళ్లి తీరాల్సిందే. వెళ్తాను, వెళ్తాను. నువ్వు నా మీద జాలి చూపించక్కర్లేదు. ఏమీ కనికరించాల్సిన అవసరం లేదు. నాకు స్వాభిమానం ఉంది. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావురా? నువ్వేనట్రా ఇలా మాట్లాడుతోంది? తమ్ముడు ఏమన్నా పట్టించుకోవద్దు. వాడు మనకి దొరికిన వరమమ్మా. జీవితాంతం ఏ పొరపచ్చాలు లేకుండా సంతోషంగా ఉంటాను అంటే తమ్ముడి మాటకి గౌరవం ఇవ్వాలమ్మా. వాడి మాటకి కట్టుబడాలి. లేదంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని చెప్పేవాడివి కదరా నువ్వు. రేయ్, అని నువ్వేంట్రా?
వాడేదో అన్నాడని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఎలా అంటున్నావురా? నేను మనిషినేనమ్మా, నాకు బాధ ఉంటుంది. ఉండాల్సింది బాధ కాదు, బాధ్యత. అదుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వింకా ఇక్కడ నిలబడేవాడివి కాదు. రే నాన్న సామ్రాట్, అలా అనుకు నాన్న. రే చక్రి ఇలారా. రే మీరిద్దరూ నాకు 2 కళ్ళురా, కానీ నీ చేతులతో ఓ కన్ను పొడి చేసుకోమంటుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. వాడు చేసింది తప్పే, వాడిని క్షమించరా. వాడిని వెళ్ళిపోమని మాత్రం అనకురా. గౌతమ్, నేనిచ్చిన టైం అయిపోయింది. వెళ్తారా గెంటించాలా? నానా సమ్రాట్, వెళ్తానని చెప్పాను, ఎంటించాల్సిన అవసరం లేదు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను ఈ ఇంటి బిడ్డనే, నాకు ఈ ఆస్తిలో వాటా ఉంది. నా వాటా ఏదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. వాటానా? ఆస్తి? ఎక్కడిదిరా నీకు ఆస్తి? నా తోడబుట్టిన వాడివని, కల్లో కూడా మోసం చేయవని నమ్మినప్పుడు నీకోసం ఆస్తులు కొన్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నీకు చిల్లి గవ్వ కూడా రాదు, ఇవ్వను. ఎందుకు రాదు? ఈ ఇంటికి నువ్వెంతో నేను అంతే, కంపెనీలో నువ్వెంతో నేను అంతే. కంపెనీ నువ్వు పెట్టలేదు, ఈ ఇంటిని నువ్వు నిలబెట్టలేదు. నేను మూటలు కట్టుకుని ఊర్లు తిరుగుతుంటే నువ్వు బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్ళావు. నేను కార్ఖానాలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే నువ్వు డిగ్రీల పేరుతో కష్టానికి డిస్కనెక్ట్ అయ్యావు. ఈ ఇల్లు నాది, కంపెనీ నాది, నువ్వు తిన్న ఫుడ్ నాది, పడుకున్న బెడ్ నాది. ఇక నువ్వు నా కంపెనీలో జాబ్ చేసినందుకు నెల నెల నీకు జీతం ఎప్పుడో ముట్టజెప్పాను. ఇక ఆస్తి గురించి అడిగే హక్కు కాదు, నాతో ఆ విషయం మాట్లాడే అర్హత కూడా కోల్పోయావు. ఈరోజు ఇదంతా సర్వనాశనమైంది. మీ బాధ నేను అర్థం చేసుకుంటా. మీరెందుకు గంత పట్టుదలతోటి ఎందుకున్నారో నాకు సమజైంది. కానీ అక్క కేవలం ఒక డిజైనర్ గంతే. మీరు కంపెనీకి పునాదులేసిన అధినేత. అక్క డిజైన్ మాత్రమే వేసింది, దాన్ని మార్కెట్లోకి తోలుకోబోయి దానికి గొప్పతనాన్నిచ్చింది మీ బ్రాండ్ సామ్రాట్ అనే పేరు. మీరు లేనిది కంపెనీయే కాదు, ఎవ్వరు లేరు. మీ పేరు వాడకపోతే ఎంతమంది ఎంత తెలివిగా పనిచేసినా, ఎంత క్రియేటివిటీ చూపించినా వాయిదానే లేదు. గస్వంటిది అక్క సొంటి ఒక ఆడదాని వల్ల మీరు ఎన్నటికీ తక్కువ గారండి. ఎప్పటికీ మీ విలువ పడిపోదు. నా కట్టుబాటికి ప్రపంచమంతా కట్టుబడింది. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నమ్మించి నన్ను మోసం చేశారు. నా విలువ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు,
నా మనసుకైన గాయం గురించి నేను బాధపడుతున్నాను. అలా అనుకున్రి. నేను నిజం చెప్తున్నా. అక్క బావ మిమ్మల్ని మోసం చేయాలని ఎన్నడూ అనుకోలే. మీ నమ్మకం నిలబెట్టుకోవాలనుకున్నారు. తన భర్తకు కూడా మీ దగ్గర ఓ స్థానం ఉండాలని ఆశపడ్డది. గుడ్, చాలా బాగా చెప్పావు. కానీ నీ తోటి కోడలు మాత్రం తన భర్తకు విలువుండాలని, తన గౌరవం కాపాడాలని తను వేసే డిజైన్స్కి తన భర్త పేరు పెట్టి నాతో అబద్ధం చెప్పడానికి కూడా వెనకాడలేదు. కానీ నువ్వు, నీకు నిజం తెలిసినా, నీ భర్త కట్టుబాటుని వాళ్ళ కాల రాస్తున్నారని తెలిసినా ఆ నిజాన్ని నాకు చెప్పలేదు. వాళ్ళలా నువ్వు నన్ను మోసం చేసావు, అంతేగా? క్షమించుండ్రి. నేను మీ తాను ఏ నిజం దాయాలనుకోలే. మీరు ఒప్పుకోని నిజం, మీరు తట్టుకోని నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మీ కోపానికి అందరం బలవకూడదంటే మీరు సంబరపడే అబద్ధమే మంచిదనుకున్నా. అక్క డిజైన్స్ కంపెనీకి మంచి చేసినప్పుడు నిజం అనవసరం అనుకున్నా కంతే. కానీ మిమ్మల్ని డోకా చేయాలనేది నేను అనుకోలే. వద్దు, అందరూ మోసం చేసేవాళ్లే. కట్టుకున్న భార్య, ఒకే కడుపున పుట్టిన అన్న ఎవ్వరూ మినహాయింపు కాదు. అందరూ ఒక్కటే. సామ్రాట్ వ్యక్తిత్వం నచ్చదు, సామ్రాట్ నియమం నచ్చదు, సామ్రాట్ రూల్స్ నచ్చవు. కానీ రేపు నాకు పుట్టబోయేది ఆడైనా మగైనా మరో సామ్రాట్ లాగే పెంచుతాను. గుర్తుపెట్టుకో. లేదు కదా, అలా చేయలేడు కదా. అంటే మన అబద్ధం కంపెనీకి సామ్రాట్కి మంచి చేసింది. అది తెలిసే రోజు తొందరలోనే వస్తుందండి. కానీ ఉన్నట్టుండి ఆఫీస్కి రావద్దు, ఉద్యోగం చేయొద్దు, కంపెనీతో సంబంధం లేదు అంటుంటే భయం వేస్తుంది అవంతిక, భయం వేస్తుంది. ఎందుకండి భయం? ఇన్నాళ్ళు మనల్ని కాపాడింది మన నిజాయితే. ఇక ముందు కూడా ఆ నిజాయితే మనల్ని కాపాడుతుంది. మీ తమ్ముడు హద్దులు పెట్టాడు. ఆ హద్దుకి, తన మాటకి కట్టుబడి ఉందాం. పాపకే లోటు రాదు. సామ్రాట్కి మన మీద జాలి లేకపోవచ్చు, కాని ఆ దేవుడికి దయ అనేది ఉంటుంది. ఆ దేవుడే మనకొక దారి చూపిస్తాడు. మీరేం ఆలోచించకండి. కాలం అనేది అన్ని దారులను మూసేసినా ఎక్కడో ఒక తలుపుని తెరిచే ఉంచుతుంది. ఆ నమ్మకం నాకుందండి. నిన్ను కన్నందుకు ఈ తండ్రి కోరిక తీర్చేశావు. ఆ సామ్రాట్గా నలుగురిలో నవ్వులు పాలు చేసి ఓడించావు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? నేను గెలిచాను డాడ్. నేనంటున్నది అదే కదమ్మా. కానీ ఆ సామ్రాట్ ఓడిపోలేదు. ఈ గెలుపు నాకు తృప్తినివ్వలేదు. అదేమిటా మంతమాట అనేసావు? వాడిని నువ్వు ఎండగడుతుంటే నోటి మాట రాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికన్నా గెలిపే ఉంటుంది. వ్యాపారం పేకాట లాంటిది డాడ్. ఒక్క ఆటలో డ్రాప్ అయినంత మాత్రాన ఆటంతా ఓడిపోయినట్టు కాదు కదా. నిన్న రాత్రంతా బాగా ఆలోచించాను. వాడికి ఆ క్షణంలో సరిగ్గా ముక్కలు పడక డ్రాప్ అయ్యాడు. కానీ నాకు కావాల్సింది అది కాదు. మరి వాడు లైఫ్ అంతా వ్యాపారానికి దూరం కావాలి. పట్టిందల్లా మట్టయిపోవాలి. అదృష్టం వాడి కనుచూపు మేరలో కూడా ఉండకూడదు. దినం దినం దిగజారాలి. వాడి నెంబర్ 1 పొజిషన్ సున్నాకి పడిపోవాలి. పిచ్చి నీకు పట్టాలి, శిక్ష నాకు పడాలి, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చూడమ్మా, నువ్వు ఊహించి జరిగేది కాదు, నీ కోరిక తీరేది కాదు. ఎందుకు తీరదు డాడ్? ఎందుకంటే వాడేమంత తెలుగు తక్కువ వాడు కాదు కాబట్టి. చూడు బేబీ, ఎన్నాళ్ళకి వాడి మీద పైకి సాధించావు. ఇదే మహాభాగ్యం అనుకుని సైలెంట్ అయిపో. గెలుపుని ఎంజాయ్ చెయ్యమ్మా. నో డాడ్. తృప్తి లేని గెలుపు తాళం లేని తలుపు లాంటిది. ఉపయోగం లేదు. అమ్మా తల్లి, నువ్వు కొటేషన్స్ చెప్పకే, నాకిక్కడ ఉడుకు పుడుతోంది. కొటేషన్స్ కాదు డాడ్. వాణ్ణి బలంగా దెబ్బ కొట్టి చూపిస్తాను. ఎలాగే? ఎలా? ఇప్పటిదాకా వాడు మార్కెట్ చేసిన డిజైన్స్ అవంతిక వేసినవని మాత్రమే వాడికి తెలిసింది. అందుకు వాడు సగం చచ్చాడు. అవంతికని, దాని మొగుణ్ణి వెలేశాడు కాబట్టి వాడు ఒంటరివాడైపోయాడు. ఇదే టైంలో వాడి మీద మన దెబ్బ పడిపోవాలి. ఈ దెబ్బతో కుటుంబం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు కొట్టే దెబ్బతో వాడి కంపెనీ, వాడి బతుకు చెల్లాచెదరైపోతుంది. చూడు.
ఏ అవంతి, ఏంటి ఇది? ఇవి పాలు, ఇవి నీళ్లు. ఏయ్, అది తెలుస్తూనే ఉంది. మన ఇంట్లో ఈ 2 కుంపట్లేంటి అని అడుగుతున్నాను. మంట లేకుండా పాలు కాచుకోలేం కదత్తయ్య. గంతకు ఒక స్టవ్ సరిపోద్ది కదక్క, ఆల్రెడీ స్టవ్ ఉంది కదా. అది మాది కాదు. మాది మీది అని ఈ తేడా ఏందక్క? నిన్న మీ ఆయనే కదా మా బ్రతుకు మేం బ్రతకాలి, మా తిండి మేం తినాలి అన్నాడు. అందుకే మా స్టవ్ మేము తెచ్చుకున్నాం. వాడేదో అన్నాడని మనుషులకే దూరం అయిపోయినట్టు 2 వేర్వేరు కుంపట్లు పెట్టడమేంటే? మనసులు వేరైనప్పుడు మనుషులు వేరవుతారు. తిండి వేరైనప్పుడు వంట కూడా వేరవడంలో వింతేముంది? ఇదేం అన్యాయం అల్లుడు గారు? ఎందుకు ఇలా జరిగిందని అడిగితే కూడా సమాధానం చెప్పట్లేదు మీ తమ్ముడు గారు. తప్పు ఒప్పు ఇల్లు నిలబెట్టిన వాడని ఎంతో గౌరవంగా చూస్తే ఈరోజు ఆ గౌరవాన్ని కోల్పోయాడు. అల్లుడు గారు, మీరేం నేరం చేయలేదు. మీరు చెప్పిన అబద్ధం తనకి కంపెనీకి మంచే చేసింది. అది కూడా మర్చిపోయి అంత మొండిగా మూర్ఖంగా ఎలా మాట్లాడతాడు అల్లుడు గారు? వదిలేయండి మావయ్య. ఏంటి బాబు తెలిసేది? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? ఆస్తిలో వాటా లేదనడమేంటి? అడిగేవాళ్లు లేరనా? అలా మాట్లాడుతుంటే మీరెలా ఊరుకున్నారు అల్లుడు గారు? నాన్న, అన్నింటికి ఎదురు సమాధానమే పరిష్కారం కాదు కదా. అలాగని అల్లుడుగారు చేసిన కష్టం, నీ శ్రమ అన్నీ వృధాయేనా? అతనే సవ్యంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు రావమ్మా. కాని తను అడ్డంగా వాదిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు వాదిస్తే చూస్తూ ఊరుకోవాలా? ఆవేశపడే టైం కాదిది. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయి అల్లుడు గారు? అప్పుడు దాకా ఎలా బతుకుతారు? ఇలాగే మీ తమ్ముణ్ణి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా బాబు. ఏ నిర్ణయం తీసుకుంటాం? ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. వాడి గురించి తెలిసి కూడా మేవే నిజాన్ని దాచి తప్పు చేసామనిపిస్తుంది. తప్పు చేస్తే నష్టం జరగాలి బాబు. ఎవరికే నష్టం జరిగిందని ఇప్పుడు? ఇదంతా కాదు అల్లుడు గారు. మీరు ఒక మాట చెప్పండి. ఆస్తిలో మీకు రావాల్సిన వాటా కోసం కోర్టులో కేసు వేద్దాం. మంచి లాయర్తో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఇంతకన్నా మార్గం లేదు అల్లుడు గారు. నాన్న, మీరు లేవండి. అమ్మా, బయలుదేరండి. ఇక్కడెవరూ బాధపడట్లేదు. అయినా మాకు జరిగిన మంచేంటి? మంచిగాక ఏందక్క? మీరు గిన్ని దినాలు ఆయన తానే నిజం దాసిండ్రు. కాని రోజు భయమే గదా. ఎట్లయితేంది? నిజం బయటపడ్డది. మంచిదే కదా. మేమెందుకు అబద్ధం చెప్పామో నీకు తెలీదా? ఎరకని గందుకి న్యాయం మీ పక్కనుందని చెప్పినా, మంచో చెడో మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి తోలొద్దని కొట్లాడినా, అత్తమ్మ కన్నీళ్లకో నా మాటలకో ఎట్లయితేంది? మీ మరిది కరిగిండ్రు కదా. మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు కదా. అంటే మీ ఆయన ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, అంతేనా? కాని మాకంటూ ఏ హక్కు లేదు, మాకంటూ విలువ లేదు, అంతేగా? గట్లెందుకు అనుకుంటావక్క? మీ హక్కు ఒకళ్ళు గుంజుకునేదా? మీ తోడున్న సంబంధం ఒకళ్ళు తెంచేడదా? ఇది శాశ్వతమక్క. గంతకి గా దేవుడు దయ చూపిండు. దేవుడి దయతోనో మీ ఆయన జాలితోనో మేమింట్లో ఉండే అదృష్టం వచ్చిందని ఎంత బాగా కన్విన్స్ చేస్తున్నావు శ్రీవల్లి. లేక నా ఉద్దేశం గది కాదు. తప్పు పట్టుకోకు. తప్పు ఒప్పులు మా చేతుల్లో లేవు. హక్కు అర్హత మాకు లేవు. జవాబు చెప్పే అవకాశం కూడా లేదు. అందుకేగా మా పరిస్థితి ఇలా ఉంది. మీ ఆయన అలా మాట్లాడాడు. ఊకోక్క. గైన కోపం నీకు తెలియదా? ఏదో మీరు అబద్ధం చెప్పిండ్రని హార్ట్ అయ్యిండ్రు గంతే. మెల్లగా మీ మరిదే సమ చేసుకుంటారు. శ్రీవల్లి, ఒక అబద్ధం చెప్పినందుకే మీ ఆయన అంత హర్ట్ అవుతే రాత్రింబవలు కడుపుతో ఉండి
దొంగల తలుపులేసుకొని డిజైన్స్ వేశాను. పాప పుట్టాక 4 రోజులు గడవక ముందే స్కెచ్లు పట్టుకొని డిజైన్స్ అందించాను. అబద్ధమో నిజమో కానీ డిజైన్స్ వేసింది మీ బావగారేనని మీ ఆయన నమ్మాడు కదా. ఆ డిజైన్స్ కి పేరొచ్చింది, సేల్స్ పెరిగాయి, అవార్డు వచ్చింది. అలాంటి అవార్డ్ ఫంక్షన్ లో మీ ఆయన ఒక్క మాటైనా నా భర్త గురించి చెప్పాడా? నేనేది ఆశించలేదు, ఆశించను కూడా. కానీ ఈ సక్సెస్ లో మా అన్నయ్యకి రవ్వంత భాగస్వామ్యం ఉందని, ఒక్క మాట నా భర్త గురించి చెప్పలేదు అని ఎంత బాధపడుంటాను తెలుసా నీకు? గది తప్పే అక్క. తనున్న మానసిక స్థితిలో మర్చిపోయి ఉంటారు. గంతేగాని బావగారి గురించి చెప్పొద్దని ఎట్లా అనుకుంటారు? అది మర్చిపోవడం కాదు శ్రీవల్లి. సామ్రాట్ ఎప్పుడు ఇంకొకరికి క్రెడిట్ ఇవ్వలేడు. అది తన వల్ల కాదు. సరే, గైనేదో అట్లా చేసిండని నన్ను దూరం పెడతావా అక్క? నేనేం చేసినా? అందరూ అంతే శ్రీవల్లి, నువ్వు మాత్రం తక్కువ. అక్క, సామ్రాట్ భార్యగా నిన్ను స్టేజ్ మీదకొచ్చి మాట్లాడాలి అన్నప్పుడు నేనెంత సంతోషించానో తెలుసా? ఆ సామ్రాట్ గాన్ని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాను, కానీ అది సరిపోదు. వాడి పొజిషన్, కంపెనీ పొజిషన్ పూర్తిగా పడిపోవాలి అంటే వాడి వేలితో వాడి కంట్లోనే పొడవాలి. ఏదో ఒకటి చేయాలి. ఫోన్ కలవట్లేదే. ఎవరు మాట్లాడేది? అవంతిక. మీరెవరు? గొంతు గుర్తుపట్టలేదా? నేను జ్వాల. నువ్వా? ఎందుకంత ఆశ్చర్యం? చేసావు కదా పెంట, మళ్ళీ ఏం చేద్దామని ఫోన్ చేసావు? నీ లైఫ్ ని బాగు చేద్దామని ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే తీసావు. పాడు చేయడం తప్ప జీవితాల్ని బాగు చేయడం నీకు తెలియదులే. ఈ మాత్రం కోపం ఉంటుందని తెలుసు. నువ్వు నేను చెప్పినా నమ్మవని కూడా తెలుసు. కానీ ఒక ప్రయత్నం చేయాలి కదా. నీ ఇంట్లో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో అంతా తెలుసు. అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఏంటది? గోడలకి చెవులుంటాయి. నువ్వొక్కసారి నన్ను నమ్మి పికాకో హోటల్కొస్తే నీకు కళ్ళు చెదిరే ఆఫర్ ఏంటో చెప్తాను. నీకు రావాలనుంది. నీ అవసరం అలాంటిది. ఆలోచించకు, నన్ను నమ్ము. అది మరి తడబడొద్దు, అనుమానపడొద్దు. ఇంతటి అవకాశం చేజార్చుకోవద్దు. మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఆఫర్. నీ లైఫే సెటిల్ అయిపోద్ది. నేనొస్తున్నాను. గౌతమ్, న్యూ డిజైనర్ విషయం ఏమైంది? అదే పనిలో ఉన్నానురా. నెంబర్ 1 డిజైనర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. హలో, నేను సామ్రాట్ గారు, ముక్తా టెక్స్టైల్స్ ఎండి శ్రీపాదరావుని. చెప్పండి. మీ అన్నయ్య చక్రి జాబ్ కావాలని మా కంపెనీకి వచ్చాడు. అయితే ఏం లేదు, ఎంతైనా మీ అన్నయ్య కదా. జాబ్ ఇచ్చే ముందు మిమ్మల్ని మాట అడుగుదామని. ఇవ్వమంటారా? ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర రోజు జాబ్ కోసం ఎంతో మంది వస్తుంటారు. అందులో చక్రి అనేవాడొకడు.
అందరి విషయంలో నన్ను అడిగే జాబ్ ఇస్తారా? అంటే చక్రి కదా అని. చక్రి అయినా ఎవరైనా మీకు ఎంప్లాయ్ అవసరం అనుకుంటే జాబ్ ఇవ్వండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఇలాంటివి నా దగ్గరికి తీసుకురాకండి. అది కాదు సామ్రాట్ గారు. ఫోన్ పెట్టేయండి. వామ్మో, వీడింత సీరియస్ అయ్యాడంటే చక్రికి మనం జాబ్ ఇవ్వడం ఇష్టం లేదని అర్థమైంది. ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. సమ్రాట్, ఏంట్రా ఇది? ఏది? చక్రి ఎక్కడికో జాబ్ కోసం వెళ్ళాడు. వాడెవడో నిన్ను అడిగాడు. ఒకే ఒక్క మాట, జాబ్ ఇవ్వండి అని చెప్తే ఏమయ్యేది? అంత మాట్లాడితే నా టైం వేస్ట్ అయ్యేది. ఇది కరెక్ట్ కాదేమోరా. ఏంట్రా కరెక్ట్ కాదు? ఎవరో ఎవరి దగ్గరకో జాబ్ కోసం వెళ్తే నేను జాబ్ ఇవ్వమని ఎందుకు చెప్పాలి, జాబ్ ఇవ్వద్దు అని ఎందుకు చెప్పాలి? ఎవరిష్టం వారిది, ఎవడి లైఫ్ స్టైల్ వాడిది. బతకాలంటే పని చేసుకోవాలి, టాలెంట్ ఉంటే జాబ్ వెతుక్కుంటూ వస్తుంది. ఈ అవంతికేంటి అరగంటలో వస్తానని ఇంకా రాలేదు? అయ్యో, ఎక్కడికెళ్ళినట్టు? ఏంటన్నా ఓంటి బంగారు తల్లి, అమ్మ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఓమో, నా బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. నానా, శ్రీవల్లి పైనున్నట్టుంది. బాబాయ్ వచ్చాడు, అమ్మ కూడా వచ్చేస్తుంది. మీ నాన్న మీ అమ్మ ఇద్దరూ వచ్చేస్తారు. ఇంకా రాలేదేంటిది? చిట్టి బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, అమ్మా. ఏంటన్నా? శ్రీవల్లి పైన కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది? పైన లేకపోవడం ఏంటి? అక్కడే ఉంటుంది చూడు. శ్రీవల్లి. అమ్మ వచ్చేస్తుంది. శ్రీవల్లి. పేరే దైత్రం, దాని ఇంటి పేరెత్తమ్మా. ఫ్రెండ్ ని కలిసావు సరే, మరి ఇంటికొచ్చి గేట్ దగ్గర ఎందుకు ఆగిపోయావు? చూసినట్టున్నాడు దేవుడు. పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నేను? అయ్యో, ఏందండి గట్లంటారు? లేకపోతే అన్నదమ్ములు దూరం అయితే తోడి కోడళ్ళు దగ్గర అయిపోదాం అనుకుంటున్నారా? అంటే నేను బయటికి పోవడం తప్పే, కానీ నువ్వు బయటికి వెళ్ళడం ఓ తప్పు, ఇంకొకరితో కలిసి వెళ్ళడం ఇంకా తప్పు. అంటే అనుకోకుండా. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారే? అబ్బా, మీరుండమ్మా. అందరూ ఉన్న చోటే ఉంటారు, నువ్వెందుకు ఇంట్లో లేవు? ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు. అంటే మీకొక ముచ్చట చెప్పాలి. దొంగ ముఖపు జ్వాల
అక్కకి ఫోన్ చేసి దానివైపు తిప్పుకోవాలని చూసింది. దాని కంపెనీలో పనిచేస్తే అక్కకి పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. ఓసి దాని మీద మన్ను పొయ్యా, దానికేం పోయే కాలమే. ఇంత చేశాక కూడా దాని కడుపు మంట చల్లారలేదా? హే, ఇందుకి నువ్వే ఉన్నావు. అసలు దాని దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఎందుకెళ్ళావు? అక్క జ్వాలదానికి పోయింది గాని అది ఇచ్చిన ఆఫర్ని దాని మొహం మీదనే కొట్టింది. నా తల్లే, ఇద్దరు నా కోడళ్ళని నిరూపించారే. చూసావా నాన్న, చూసావా? అవంతికకి ఆ జ్వాల ఆఫర్ ఇస్తానంటే దానికి సరైన బుద్ధి చెప్పొచ్చింది. సామ్రాట్, అనవసరంగా నువ్వు అవంతికని అన్నయ్యని అపార్థం చేసుకున్నావురా. ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరూ నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు. గంతేకాదు మావయ్య, మాకు 1,00,000 గొడవలుంటాయి. ఏదేమైనా మేమంతా ఒక్కటే. ఇంకెప్పుడు కిస్వంటి పాగల్ లెక్కలు చేయొద్దని చెడమెడ కడిగేసిందక్క. నానా, ఆ ముదనష్టపతి మన మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. అవంతిక దానికి బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా అవంతిక అన్నయ్య ఎలాంటి వాళ్ళు నీకు తెలిసింది కదా నాన్నా. ఆపమ్మా. ఏమంటున్నారండి? నా చదువు, నా ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ చూడట్లేదు. అందరూ సామ్రాట్ అన్నగానే చూస్తున్నారు. ఇన్నాళ్ళ నా వర్క్ సామ్రాట్ బ్రాండ్ వల్లే తప్ప నాకంటూ గుర్తింపు లేదంటున్నారు. అది వాళ్ళ భ్రమ. వాళ్ళకి తెలియదు కదండి మీ పని గురించి. ఉద్యోగం ఇచ్చి చూస్తే అర్థమయ్యేది. పిచ్చి వాళ్ళు. అయినా ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడేమో. ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ చేశాడు. కానీ మరేమైంది? సామ్రాట్ ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. అంతే, ఉద్యోగం లేదన్నాడు. పోనీలేండి, అలాంటి ఉద్యోగం వస్తే ఎంత, రాకపోతే ఎంత, వదిలేయండి. ఎలా అవంతిక? నువ్వు పాప మిమ్మల్ని పోషించుకునే బాధ్యత నాదే కదా. ఇంత చిన్నదానికి అంతలా ఆలోచిస్తారేంటండి? నా చేతిలో విద్య ఉంది. మీకు జాబ్ రాకపోతే నేను జాబ్ చేస్తాను. మీరు కంగారు పడకండి. అవంతిక, ఉదయం అనగా వెళ్లారు. మీరు ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. భవానీ, బాగున్నావా భవానీ? బాగున్నాను. అమ్మాయి శ్రీమంతం, మీరు తప్పకుండా రావాలి. అలాగే. నీ కోడలెక్కడా? అమ్మా అవంతిక, రారా. రేపు మా అమ్మాయి శ్రీమంతం. నువ్వు తప్పకుండా రావాలమ్మా. సరే. శ్రీవల్లి, మంచిగున్నవా? మంచిగున్నత్తా. ఏంది, ఎవరికో సీమంతం అంటుండ్రు? మా అమ్మాయికి శ్రీవల్లి, మీ అత్తతో కలిసి మీ తోడుగోడలిద్దరూ రావాలి. నా దురదృష్టం ఇలా ఉంటే నువ్వేం చేస్తావమ్మా? ఏది నువ్వు అనుకుంటే జరిగేది కాదు. ఆ దేవుడు దయ చూపాలి. ఆ అదృష్టం నాకు లేదు. వదిలే. ఎలా వదిలేస్తానే? నువ్వేం అనాథవి కావు. నీకు 2 అన్నలున్నారు. వాళ్ళకి వ్యాపారంలో పేరున్నవాళ్ళు. నీకు సీమంత
పుట్టిన కాడి నుంచి నీ ఆశ ఏది తీరలేదు, మీ అన్నయ్య ఏది తీర్చలేదు చెప్పు. చిన్నప్పుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నారు. నీకు బుద్ధి తెలిసినాక ఇష్టమైన చదువు చెప్పించారు. నీ కీడొచ్చినాక రోహిత్ మీద ఆశపడ్డావు, వెళ్ళిపోయినావు. కొన్ని దినాలైనాక అన్న మీద ప్రేమ పుట్టి తిరిగొచ్చినావు. మళ్ళా ప్రేమించిన పెళ్లి చేసుకుంటానని ఆశపడ్డావు, చేసుకున్నావు. అన్నతోటి ఉండాలని ఆశపడ్డావు, ఉన్నావు. ఇంతకన్నా ఏం కావాలి? వదినా, ఆశవరుడు తప్పు కాదు శాన్వి. గా ఆశ తీరేదాకా జరంతా ఓపికండాలి, అన్నీ తీరుతాయి. కాని ఆడజన్మ కదే. ఎవరైనా ఒక్క మాట అనేసరికి తను తట్టుకోలేకపోతోంది. అంత తిన్నగా ఉంటే ఈ పాటికి దీని సీమంతం కూడా జరిగేది కదా శ్రీవల్లి. ఇప్పుడు కూడా జరుగుతుందత్తమ్మా. శ్రీవల్లి, టైం చూసుకొని మీ కొడుకుతోటి నేను చెప్తా. వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. బతిమలాడతా, కాదంటాడు. కాళ్ళు పట్టుకుంటా. కాని శాన్వి ఇంటి ఆడబిడ్డ. గీ ఇంట్లోనే సీమంతం జరగాలి. జరిపిస్తా, ఆయన్ని ఒప్పిస్తా. అయితే పద సామ్రాట్ని అడుగుదాం. గీ ఆగం ముచ్చట్ని వద్దత్తమ్మా. జరాగుండ్రి. ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదో తెలియదా? జరాయన మూడు చూసి చెప్పాలి. గప్పటిదాకా గీ ముచ్చట చెప్పద్దు. థ్యాంక్స్ వదినా. శాన్వి, నువ్వు ఇట్లా బాధపడకు. నా మాటిను. నువ్వు జర బేఫికర్గా ఉండు. నాకు జర పనుంది, నేనొస్తా. శ్రీవల్లి, అదే చేత్తో నాకో కాఫీ ఇవ్వవే. గట్లనే అత్తమ్మా. ఏవండి, గ్రీన్ టీ తాగుతారా? వద్దు, టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి. రామ్ నగర్ బస్తీలో డాబా పై నుండి కింద పడిన చిన్నారి. తల పగిలి తీవ్ర గాయాలు. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురావే. ఒక్క నిమిషం అత్తమ్మా. పాపని వెంటనే సర్కార్ దవాఖానాకి తరలించారు. కానీ పాప బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ కావడం వల్ల, టైంకి బ్లడ్ దొరకపోవడం వల్ల పాప ప్రమాదంలో పడింది. పాప తల్లిదండ్రులైన సూరమ్మ దంపతులు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలని వేడుకుంటున్నారు. సూరమ్మ, అత్తమ్మా, నేను దవాఖానికి పోయేస్తా. హే, దేనికే? వార్తలింటలేరా? మా బస్తీలో సూరమ్మ బిడ్డకి రక్తం కావాలంట, లేదంటే బతకదంట. నేను బ్లడ్ ఇచ్చేస్తా అత్తమ్మా. ఏ శ్రీవల్లి, ఏంటి, ఏమైంది? గది గది ఏంలే. ఎందుకలా పరిగెడుతున్నావు నువ్వు? మీరు బ్లడ్, పాప ప్రాణం, వాళ్ళమ్మ నాన్న. పాపకేం కాదు, బ్లడ్ వచ్చింది, పాపకి ఎక్కిస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏంలే, గీనే ఉన్నా అండి. ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారేంలే. స్టార్ట్ అవ్వట్లేదే. తొందరగా స్టార్ట్ చేయరా, తను వచ్చేస్తుంది. కానీ పో, తను వచ్చేస్తుంది. రే, స్టార్ట్ చేయరా తొందరగా. ఏమైంది అసలు? పాప సేఫే, వెళ్దాం పద. ఏవండి, వెళ్దామా? పోదాం. ఒక్కసారి పాపని చూసొస్తా. సరే, త్వరగా రా, వెళ్ళు.
ఒకవేళ టైంకి బస్తీ వాళ్ళు కనిపించకపోతే ఏమైతుండే? నో, ఈ పాటికి నాకు ప్రెగ్నెన్సీ లేదన్న నిజం జ్వాలకి తెలుస్తుండే. ఎంత చెప్పినా ఓ వస్తువుకి చెప్పినట్టే ఉంది. అస్సలు బాధ్యత లేకుండా పోయింది. గల్ అసలే రౌడీలు. ఒకవేళ బస్తీ వాళ్ళు గల నాపకుంటే అమ్మో, తెలుసుకుంటేనే భయమైతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే. దేవుడా, వీళ్ళు తప్పించుకున్నట్టున్నారు. ఇప్పుడు ఎట్లా? ఏంటి టెన్షన్? నువ్వు చేసిన పనికి నేను కదా టెన్షన్ పడాలి. ఏం చెప్తున్నానో వినపడిందా? ఏంటి? మీరేదంటే గదే. ఏమన్నాను? ఎవరు పోయేవాళ్ళు? ఎవర్లే. మరెందుకు టెన్షన్? అదే దవాఖానలో పాప అరేంజ్ చేశాను. పాప సేఫ్ గానే ఉంటుంది. గట్లనే. ఏం చెప్పినా విన్నట్టే ఉంటావు, కానీ ఏది వినవు. చెయ్యాల్సిందే చేస్తావు. అంటే అవునని ఒప్పుకుంటున్నావా? లే, ఒప్పుకుంటలే. అంటే నేను చెప్పేది గాలికి వదిలేస్తున్నావా? లేలే. ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఫోన్ చూడకపోతే వాటర్ తాగొచ్చు కదా. తాగొచ్చు. పంతులు గారిని పిలిపించి ముహూర్తం చూపించండి. నాతోటి కాదు బాబా, గీదేంది కొత్త గందరగోళం. ఏమనుకున్నావు? ఏం జరిగింది? నేనేదో శాన్ని బాధ చూడలేక ఆయనతోటి ముచ్చట చెప్పి ఒప్పిద్దామనుకుంటే మొత్తం రివర్స్ అయింది కదా అత్తమ్మా. నువ్వే ఇలా కంగారు పడితే ఎలాగే? ఏదో మార్గం ఆలోచించాలి కదా. ఏంది ఆలోచించేది? ఇన్నారు కదా అత్తమ్మా, నీ కొడుకు ఏమన్నాడో. నాకు శాన్వికి కలిపి సీమంతం చేస్తారంట. అంటే అన్నాడు. అలా జరుగుతుందా చెప్పు? అయినా నువ్వే కదే ఏదోలా వాణ్ణి ఒప్పిస్తాను అన్నావు. గిదెక్కళ్ళత్తమ్మా, నేను ఒప్పిస్తా అన్నా, కానీ ఇద్దరికి కలిపి సీమంతం చెయ్యనరని అంటారని నేను ఊహిస్తానా? నా కడుపు లేదన్న సంగతి నేనే మర్చిపోయినా గాని మీ కొడుకు మర్చిపోడు. శాన్వి సీమంతం ఏందో గాని మన కోతుల మనమే పడ్డట్టుంది. మరి శ్రీవల్లి ఏంది? పోనీ నువ్వు నేను శాన్వితో పాటు ఏదో తూతూ మంత్రంగా సీమంతం. ఏం మాట్లాడుతున్నారత్తమ్మా? నాకెరకనే మీరు గిస్వంటి ఆలోచన చేస్తారని. ఏంది? నేను శాన్వితోటి తూతు మంత్రంగా సీమంతం చేసుకోవాలా? ఎట్లంటుండ్రత్తమ్మగా మాట? నా సీమంతం అంటే నా తల్లిగారింటోళ్ళు, నా చుట్టాలు, నా ఇంటి చుట్టాలు అందరూ వస్తారు. లేని కడుపు
కడుపుతోటి మహారాణి లెక్క కుర్చీలో కూర్చొని పండ్లు స్వీట్స్ పెట్టించుకుని తినాలా? సామ్రాట్ బ్రాండ్ మీ మీద నుంచి వెళ్ళిపోతుందా? లేదు కదా. అలా వెళ్ళిపోతే మీరు ఇలా ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఎన్ని ఆఫీసులో ఉద్యోగం కోసం ఎందుకు తిరుగుతారు? అది నా అవసరం. నీ పేరుకి ముడిపడ్డ సామ్రాట్ అనే బ్రాండ్ సమాజానికి అలవాటు. దాన్ని కాదనలేరు, చెరిపేలేరు కదా. నీ స్వార్థం కోసం, నీ సాధింపు కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందేదానివి. నీతో నాకు మాటలేంటి? మిస్టర్ చక్రి, చూసారా ఎన్ని ఆఫీసులు తిరిగారు? ఇలా మీ పేరుతో ఏ ఒక్కరైనా మిమ్మల్ని పిలిచారా? జస్టిఫై చేశారా? కానీ నేను పిలిచాను. నేను మీ టాలెంట్ ని గుర్తించాను. నన్ను గుర్తించాల్సింది నువ్వు కాదు. ఆ గుర్తింపు నాకు అక్కర్లేదు. మీలాంటి వాళ్లతో ఇదే ప్రాబ్లం చక్రి గారు. పస్తులుంటామంటారే గాని ప్రాక్టికల్ గా ఉండరు. పస్తుండే పరిస్థితి ఇంకా రాలేదు. క్యారెక్టర్ ని అమ్ముకునే అంతగా ఇంకా దిగజారలేదు. సేమ్ డైలాగ్ మీ ఆవిడ అవంతిక కూడా చెప్పింది. షాక్ అవ్వక్కర్లేదు. మీ ఆవిడ టాలెంట్ కి ముగ్ధురాలైపోయి పిలిపించాను. నా కంపెనీలో పనిచేస్తే బంపర్ ఆఫర్ ఇస్తానన్నాను. మీరు ఊహించిన అమౌంట్ వేసి చెక్ ఇస్తే కళ్లతో చూడకుండానే కాల్ చేసింది. అవంతిక అమాయకురాలని అర్థమైంది. మీరు తెలివైన వారిని నమ్మి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఒప్పుకుంటే నా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తాను. మిమ్మల్ని తగ్గించే ఉద్యోగం కాదు, ఒక మెట్టెక్కించే ఉద్యోగం. థ్యాంక్స్. కానీ అవంతిక అమాయకురాలనుకున్న నువ్వు నీ మాట కాదని, నువ్విచ్చిన ఆఫర్ ని నీ మొహాన కొట్టిన వ్యక్తి భర్తని మళ్ళీ కొనాలనుకుంటున్నావు. నువ్వు నాకు అమాయకురాలా కనపడుతున్నావు. ఎలా అనుకున్నావు జ్వాల? నా భార్య కాదన్న నీతో చేతులు కలుపుతానని, నా తమ్ముణ్ణి కాదని నీ పంచన చేరతానని. ఇంతటి బంపర్ ఆఫర్ నీకు జన్మలు దొరకదు. ఇప్పటికి 10 ఆఫీసులు తిరిగాను, ఇంకా 100 ఆఫీసులు తిరుగుతాను. తగిన ఉద్యోగం దొరకకపోతే ప్యూన్గా అయినా పనిచేస్తాను. అది దొరకకపోతే పస్తులుంటాను. అంతేకాని నీలాంటి వాళ్ళ ప్రలోభాలకి తల వంచను. గుర్తుంచుకో. రే చక్రి, మీరు ఎంత క్యారెక్టర్ ని, ఎథిక్స్ ని నమ్ముకున్నా నాకు అమ్ముడు పోవాల్సిందే. అది జరిగి తీరుతుంది. హలో డాక్టర్, చెప్పండి. గజ స్పృహలోకి వచ్చాడా? వచ్చాడని చెప్పండి. స్పృహలోకి వచ్చాడు జ్వాల గారు. నేను ఇప్పుడే వస్తున్నాను. జ్వాల గారు, ఆయన కనిపించట్లేదు. వాట్? అక్క, ఏం దక్కకిది? బావగారికి అన్నం తీసుకుపోవాలంటే నాకు ఒక మాట చెప్పరాదు? నేను తీసుకుపోతుంటే కదా. ఆయన వరకే అన్నం వండాను. వండిన అన్నం కాస్త నేల పాలైపోయింది. ఆయనేమో ఆకలిగా ఉన్నారు. సరే అక్క, నే బాగు. ఏంటో అంతా నా కర్మ. అక్క, ఏడికి? ఆయనకు అన్నం పెట్టాలంటే మళ్ళీ అన్నం వండాలి కదా. అక్క, తర్వాత వండుకోవచ్చు. నేనుండి నా అన్నం ఉంది, తీసుకుపోయి బావగారికి పెట్టు. వద్దు శ్రీవల్లి, నేను మళ్ళీ వండుతాను. ఏంటి ఇలా తయారయ్యావు? కూర వేసుకోమంటే వద్దంటావు, అన్నం తీసుకెళ్లమంటే వద్దు అంటావు, పాపకి పాలు పట్టుకెళ్ళవే అంటే అక్కర్లేదంటావు. ఎందుకే మరి ఇంత వేరు చేసి మాట్లాడుతున్నావు? ఎందుకింత కానివాళ్ళని చేస్తున్నావు? నేనేం చెయ్యట్లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని చెప్పారుగా, హద్దులు దాటకూడదని అనుకుంటున్నాం అత్తయ్య. అక్క, ఆయన మాటలు నీ మనసుకి బాధ కలిగించినేమో కాదనా, కానీ ఆకలి తీర్చే అన్నం విషయంలో కూడా గింత పట్టుదల మంచిదా చెప్పు. ఏమే, నిజంగా చిన్నోడు అంత కఠినాత్ముడే అయితే మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేవాడా? పెద్దోడు రోడ్డు మీద పడుంటే వెంట పెట్టుకుని తీసుకొచ్చేవాడా? ఆ మాత్రం గ్రహించలేకపోతే ఎలాగే? అన్ని గ్రహించాను, అంతా అర్థమైంది. మమ్మల్ని ఇలా వదిలేయండి. అక్క, నీ మనసు బాధపడొచ్చు, నీకు అవమానంగా ఉండొచ్చు, కానీ ఏం జరిగినా
మనమంతా ఒక్కటే అని నువ్వు మర్చిపోవద్దు. గిది నేను చెప్పిన మాట కాదు, నువ్వు మా నింటి దుష్మన్ జ్వాలకు చెప్పిన మాట. ఎన్ని రోజులు నా పెద్ద కోడలు అని జిందాబాద్లు కొట్టినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. అత్తయ్య, లేకపోతే ఏంటే? ఏదో పరిస్థితులు బాగోలేక అన్నాదమ్ములు మాట అనుకుని కాస్త ఎడంగా ఉంటే నువ్వు ఇంకా దూరం చెయ్యాలా? అన్నం దగ్గర కూడా ఇంత కర్కశంగా ఉండాలా? ప్లీజ్ అక్క, బావగారికి నీరసంగా ఉంది, నీకెరకనే కదా. ఇప్పుడు మళ్ళా అన్నం వండి తీసుకుపోయేసరికి లేట్ అవుతుంది. నా మాటిను, నేను వండిన అన్నం ఉంది, తీసుకుపో. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు, ఉద్యోగం ఎక్కడా దొరికే అవకాశం కనపడట్లేదు అవంతిక. పర్వాలేదండి, ఉద్యోగం అదే వస్తుంది. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి, 2 రోజులు రెస్ట్ తీసుకోండి. జ్వాల నాకు ఒక ఆఫర్ ఇచ్చింది అవంతిక. ఏంటండి? అవును, ఉద్యోగం ఇస్తానంది. మీరేమన్నారు? అక్కర్లేదన్న. నమస్తే సార్. ఏంటి మోహన్, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు సార్, ఆ రోజు మా అమ్మగారికి బాగాలేదంటే డబ్బు ఇచ్చి చదువుకున్నారు కదా సార్, ఆ డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. పర్వాలేదు, ఉంచుకో. నీకు వెసులుబాటు ఉన్నప్పుడు ఇద్దు గాని. లేదు సార్, అడగగానే ఆదుకున్నారు. అడగక ముందే ఆ అప్పు తీర్చేద్దామని వచ్చాను సార్, కాదనకండి సార్. వెరీ గుడ్. నిజాయితీ అంటే ఇలా ఉండాలి. సాయం చేసిన వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని మోసం చేయకూడదు. అప్పుడే మనిషిగా ఒక గౌరవం ఉంటుంది. మా స్థాయికి ఉప్మే ఎక్కువ శ్రీవల్లి. అవక్క, పొద్దుగాల బావి నేడుకోబోతుండు. ఏదో పనుందంట, చూసుకుని వస్తా అన్నారు. అక్క, నీ మెడల ఇంకో బంగారు గొలుసు ఉండాలి కదా? అది బీరువాలో ఉంది. గదేందక్క, రోజు నీ మెల్లనే కనబడుతుండే కదా గొలుసు, నువ్విప్పుడు దాచిపెట్టావు కదా. ఇప్పుడు బంగారం దిగేసుకొని చేసేదేముందిలే. ఏందక్క కొత్తగా మాట్లాడుతున్నావు? గా గొలుసు నువ్వు మెల్లకెళ్ళి తీయనే తీయవు కదా. తీశాను, మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. ఇప్పుడు ఏంటి శ్రీవల్లి పంచాయతీ? ఏయ్, ఏంటి ఊరుకూరికే గై అంటున్నావు? బంగారు గొలుసు ఏది అని అడిగింది, అంతేగా? చెప్పానుగా. ఏం చెప్పావు? ఒకసారి బీరువాలో ఉందంటావు, ఒకసారి మెరుగు పెట్టడానికి ఇచ్చానంటావు. ఏది నమ్మాలే? ఏది నమ్మకండి, నన్ను ఇలా వదిలేయండి. అవంతిక, చాలా తొందరగా కళ్ళు తెరుచుకున్నాయి. కానీ రేయ్, మీ కళ్ళకి మనుషులు మాత్రమే కనబడుతున్నారు. మనసులు కనబడని గుడ్డివాళ్లురా మీరు. అదే తెలుసుంటే, ఎదుటి వాళ్ల మనసే కనబడుంటే ఇవాళ మీకు ఈ పరిస్థితి ఉండేది కాదు. మోసం చేసింది నువ్వు. ఒక ఓనర్గా నా దగ్గర పనిచేసిన ఉద్యోగిని పనిష్ చేసింది నేను. ప్రమాదంలో ఉన్నది నువ్వు, నీ గురించి ఆలోచనలో ఉన్నది నేను.
ఆపదలో ఉన్నది అనామకుడు అనుకుంటే అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చేసేవాణ్ణిరా. ఆ క్షణంలో నువ్వు నా అన్నవి అని నేను మర్చిపోయి ఉంటే అదే రోడ్లో వదిలేసి వెళ్ళిపోయేవాణ్ణిరా. కానీ నిన్ను మోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకురాను. అది నీకు అర్థం కావాలంటే, మనుషుల మనసు తెలియాలంటే మరో జన్మ కూడా సరిపోదు. ఓకే ఓకే, నాకు నా క్యారెక్టర్కి ఖరీదు కట్టావు, డబ్బు తెచ్చావు, గుడ్, ఇచ్చే తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బు అంటే కసితో పాటు గౌరవం కూడా ఉంది. వదులుకోను. ₹10,000 పౌరుషానికి పోయి తిరిగివ్వాలంటే నీ భార్య బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక్క ఉద్యోగం సంపాదించాలంటే నువ్వు 3 చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా బ్రాండ్ అంటే ఏంటో? ఆ బ్రాండ్ని సంపాదించాలంటే ఒక వ్యక్తి ఎంత శ్రమించాలో, ఆ బ్రాండ్ లేకుండా బతకాలంటే ఎంత గట్స్ ఉండాలో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ శాన్వి, ఈ టైంలో ఇలా కష్టపడాలా? ఒక్క మాట నువ్వు అడిగితే సర్వెంట్ ని పెట్టేవాను కదా శాన్వి. సర్వెంట్ సంగతి తర్వాత, నువ్వేంటి 2 రోజుల నుంచి జ్యూస్ షాప్ తీయలేదంట, అసలు షాప్కే వెళ్ళలేదంట. ఎవరు చెప్పారు? నీ షాప్ లో పనిచేసే వర్కర్. వాడి బొంద ఆ రవిగడేనా? నేను షాప్కి వెళ్ళినప్పుడు వాడు ఫోన్ చేయడానికి వెళ్ళాడు. వాడు షాప్కి వచ్చాక నేను ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాను. అదేంటి? అంటే ఫోన్ మాట్లాడుతూ పని మీద బయటికి వెళ్ళానన్నమాట. అబద్ధాలు చెప్పకు రోహిత్, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది శాన్వి? 2 రోజుల నుండి షాప్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఓపెన్ చేయాలంటే ఓనర్ ఒప్పుకోవాలి కదా. ఓనర్ ఒప్పుకునేదేంటి? మనం షాప్ పెట్టామే, ఆ ఇంటి ఓనర్ శాన్వి. రెంట్ కట్టాం కదా. కానీ అడ్వాన్స్ ఇవ్వలేదు. 2 నెలలు గడిచింది. షాప్ ఖాళీ చేయమన్నాడు. మరి అడ్వాన్స్ ఇచ్చానన్నావ్? కొంత ఇచ్చాను, ఇంకా చాలా ఇవ్వాలి. మరి ఇవ్వాలి కదా. బిజినెస్ జరగాలి కదా. వ్యాపారం బాగా రన్ అవుతుంది అనుకున్నాను, కానీ జ్యూస్లు అమ్ముడుపోలేదు. ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నాయి, గ్లాసులేమో ఎండిపోతున్నాయి. అందుకని రన్ అవుని బిజినెస్ కి షాప్ ఎందుకు, అవసరం లేని షాప్ కి అడ్వాన్స్ ఎందుకు అని తెలివిగా షాప్ మూసేశాను. ఏంటి బాబు, జ్యూస్ షాపు మూసేసావా? నేనేమి మర్డర్ చేయలేదు అత్తయ్య గారు, ఆ షాప్ మూసేశానంతే. నీ అఘాయిత్యం కూలా, నువ్వే మనిషివయ్యా. నువ్వు వ్యాపారం చేసి బాగుపడతావనే కదా నా కొడుకు అంత డబ్బు ఇచ్చాడు. వ్యాపారం చేసి 2 నెలల్లో 2 లక్షల డబ్బు తిరిగి ఇవ్వాలనే కండిషన్ పెట్టాడు. మరి ఆ డబ్బులు మా అన్నయ్యకి ఎలా ఇస్తావు? ఎలా ఇస్తాం? ఇంకో బిజినెస్ చేసి ఇస్తాం. అరే, ఆ బిజినెస్ చేయడానికి డబ్బెక్కడిదిరా? మా అత్తయ్య గారు ఉన్నారు కదా. చంపేయ్, నన్ను చంపేయ్, పీడా పోతుంది. టెన్షన్ పడకండి అత్తయ్య గారు, అసలే మీకు బీపీ. టెన్షన్ పడక గొంతులు అయినా. నువ్వు వ్యాపారం చేసి వాడి డబ్బు వాడికి తిరిగిస్తే నీ గొప్పతనం చెప్పి మీ ఇద్దరిని తిరిగి ఇంట్లోకి తీసుకొద్దాం అనుకున్నాను. నా బిడ్డ బతుకు బాగుపడుతుంది అనుకున్నాను. మొత్తం నాశనం చేసావు కదయ్యా. అత్తయ్య గారు, అవంతిక, అవంతిక, ఏంటవంతిక ఇది? ఏమైందండి? ఏమైందంటావేంటి? కాస్తైతే పాప బెడ్ మీద నుంచి కింద పడే తెలుసా?
టైంకి నేను చూశాను కాబట్టి సరిపోయింది. సారీ అండి. పాప చిన్నదైన ఈ పరిస్థితుల్లో నువ్వెక్కడికెళ్ళి జాబ్ అడుగుతావు? అదే వద్దు. నేను జాబ్ కోసం ఎవరిని అడగక్కర్లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జాబ్ వస్తుంది. ఎలా? ఎక్కడ జాబ్ చేయాలో నాకు తెలుసు. మీరు మాత్రం టెన్షన్ పడకండి. ఎవరు ఫోన్ చేశారు? 2-3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హలో, ఎవరు ఈ నెంబర్ నుండి ఫోన్ చేశారు? నేను చేయలేదండి. చేశారండి, 2-3 సార్లు కాల్ చేశారు. నేను బిజీగా ఉండి ఫోన్లు ఇచ్చలేదు. గుర్తొచ్చింది మేడం, ఎవరో ఫోన్ అడిగితే ఇచ్చాను మేడం. వాళ్లే అయి ఉంటారండి. ఎవరు నీ ఫోన్ నుండి ఫోన్ చేసింది? 2 కుర్రాళ్ళండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఒకటి కళ్ళు మస్తుగా మందు కొట్టినట్టు రౌడీలా ఉన్నాడు మేడం. గచ్చ, ఎటు వెళ్ళారు? మిమ్మల్ని ఫోన్ అడిగింది ఎక్కడ? ఇక్కడే మేడం, గాంధీనగర్ టీ కొట్టు దగ్గర. వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వేమైనా విన్నావా? లేదు మేడం, కానీ ఎవరో మేడం ఫోన్ తీయలేదని కంగారు పడ్డారు మేడం. అంటే గజ్జ నా కోసమే హాస్పిటల్ నుంచి బయటపడ్డాడన్నమాట. శ్రీవల్లి వాళ్ళని కిడ్నాప్ చేయలేదా? లేక శ్రీవల్లి నుంచి తప్పించుకున్నారా? వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. నేను పిలిచింది నిన్ను కాదు. కానీ ఇంట్లో ఉన్నది నేనే. మీ అక్కేది? మీకే కదా లంచ్ బాక్స్ తీసుకొచ్చింది. లంచ్ మధ్యాహ్నం, ఇప్పుడు సాయంత్రం దాటింది, ఇంకా రాలేదా? లేదు బావా, రాలేదు. బావగారు, ఏంటి? వాటర్ కావాలా? వద్దు. గ్రీన్ టీ కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి? మీ అక్క కావాలి. అక్క ఎక్కడుందో ఏంటో. అక్క వచ్చినవా? బావొచ్చిండు. బయట కార్ చూసింది. ఎంతసేపు అయిందా వచ్చి? ఇందాకే వచ్చాడక్క. బావెందుకో చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాడక్క. సరే, నువ్వు పోయి చదువుకో పో. ఏడుపు కాకుండా నా జీవితానికి ఇంకేం మిగిలింది? అలా ఎందుకు అనుకుంటావు? నేనున్నాను కదా. ఉండి ఏం చేస్తున్నావు? షాప్ క్లోజ్ చేసేసావు, ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడు వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో తెలియట్లేదు. అసలు ఏం చేస్తున్నావు? అరే, అలా అంటే ఎలా? ఒక బిజినెస్ పోయింది, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా, డెవలప్ అవ్వాలి కదా. నువ్వు మళ్ళీ మరో బిజినెస్ పెట్టి డెవలప్ అవ్వడం దేవుడు ఎరుగు. ఇప్పుడు లాస్ వచ్చిన బిజినెస్ డబ్బులు మా అన్నయ్యకి ఎలా ఇస్తావు?
ఒక పక్కన డెలివరీ టైం దగ్గర పడుతుంది. నువ్వు మొదలుపెట్టిన బిజినెస్ లాస్ అయిందని మా అన్నయ్యకి తెలీదు. కానీ మా అన్నయ్యకి డబ్బులు ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. ఏం సమాధానం చెప్తావు? మా అన్నయ్య ముందు ఎలా నిలబడతావు అని తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను డార్లింగ్. డెవలప్ అవ్వాలని కదా ఈ బిజినెస్ చేసింది, అది పోయింది. పోనీ ఇంకో బిజినెస్ చేసి డబ్బు సంపాదించి మీ అన్నయ్య చేత శభాష్ అనిపించుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదా. అంత టైం మా అన్న ఇవ్వడు, నిన్ను క్షమించడు. ఇప్పటిదాకా ఏదో జాలిపడి ఈ అవుట్ హౌస్ లోనైనా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉండనివ్వడు. నేను చూసుకుంటాను శాన్వి, నువ్వు రిలాక్స్ గా ఉండు. అది జరగదు. ఇక్కడే ఉండి మా అన్నయ్యకి మొహం చూపించలేను. అందుకే మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోయి ఎక్కడో ఒక చోట బ్రతుకుదాం రోహిత్. ఏం మాట్లాడుతున్నావు? ఈ అవుట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కొంచెం సేఫ్ గా ఉన్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళామంటే రెంటు, కరెంటు, పాలు, నీళ్లు, అమ్మో ఏమీ చేయలేం. అద్దె కూడా కట్టుకోలేం. అర్థం చేసుకో. ఇంకా ఏం అర్థం చేసుకో? అరే ఆయనకేం చెప్పాలా, ఏం చెప్పొద్దు, చెప్తే నష్టమేంది, చెప్పకపోతే ఫైదా అయింది, గదేది తెలియదు. నా మీద నూకేసిపోయిండ్రు. దినదినం ఏదో ఒక ప్రాబ్లం. ఆయన నన్ను దొంగ లెక్క ప్రశ్నించుడు, నేనేమో తడబడు. బ్రతికేదే పులిబోన్లో, భయపడకుండా బ్రతకాలంటే ఎలా? గదేందక్క గట్లంటావు? అంతే కదా మరి. రోడ్ల తలపెట్టి రోకలి పొటికి వెనకొస్తే కుదరదు కదా. అత్తమ్మ జరంత మనసు పెట్టి సొంచాయిస్తే గా అవసరమే రాదక్క. కాని అత్తమ్మ ఇప్పుడు ఆ క్షణం గడిస్తే చాలు అనుకుంటది. రేపేమైతుందో అని మళ్ళీ భయపడుతుంది. గందుకే ఈ సమస్యలన్నీ వస్తాయి. అలాంటప్పుడు నిజం చెప్పండి. కాని గలు పోయింది మీనాక్షి పిన్నింటికి. మీనాక్షి పిన్ని బాధపడుకుంటా ఫోన్ చేసిందంట. అర్జెంటుగా రమ్మన్నదట. కాదలేకపోయినరు. ఇప్పుడు గాని మీ మీనాక్షి దగ్గరికి పోతున్నామని మీ మరిదికి చెప్తే పోనిస్తాడా? అసలుకి ఒప్పుకుంటాడా? గందుకే అబద్ధం చెప్పి పోయినరు. అలాంటప్పుడు భయం దేనికి? ఇంకా అబద్ధాన్నే కంటిన్యూ చేయండి. తప్పదు కదా. కాని ఇప్పటిదాకా జరిగింది సాలని నేను ఏ అబద్ధం చెప్పొద్దనుకున్నా. కాని మళ్ళా అత్తమ్మని కాపానికి నేను కూడా ఆయన తాను అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చే. ఏం చేయాలి? అదే కదా ఈ ఇంటి గొప్పతనం. భర్తకి భార్య భయపడాలి, కన్న వాళ్ళకి కొడుకులు భయపడాలి. కానీ ఇక్కడ రివర్స్. చిన్న కొడుక్కి తల్లిదండ్రులు, మరిదికి వదినలు భయపడుతూ ఉంటారు. తప్పుని తప్పన్నా, చేసిన తప్పు మంచి కోసమే అన్నా ఎవ్వరికి వినబడదు, మన బాధ కనబడదు. కాస్త గట్టిగా మాట్లాడితే మనుషుల్ని వెలివేస్తారు, బహిష్కరిస్తారు. ఈ ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ప్రపంచానికే భిన్నం. అబద్ధం చెప్తే జీర్ణించుకోరు, నిజం చెప్తే ఒప్పుకోరు. మరి మీరెందుకు రారు? చిన్నదానివైనా మంచి మాట చెప్పావే. అమ్మా అవంతిక, నిన్నెప్పుడు మా కూతురికి తోటికోడలుగా చూడలేదమ్మా. నా పెద్ద కూతురుగానే చూశాను. ఇప్పుడు అమ్మ పుట్టింటికి రమ్మంటోంది, కాదంటావా? పిన్ని, అమ్మా నువ్వేం ఫికర్ చేయకే. అక్క బావ వస్తారు, నేను దోలుకొస్తా కదా. అమ్మా శ్రీవల్లి, అన్నట్టు మర్చిపోయాను. మీ అత్తయ్య మామయ్య కనిపించట్లేదేమిటి? ఊరికి పోయిన నాన్న. అంటే పండక్కి ఉండరా? 2-3 దినాల దాకా రానరమ్మా. మీరు పోండి. చక్రి బాబు వస్తామే? అమ్మా అవంతిక వస్తానమ్మా. అలాగే బాబాయ్. శ్రీవల్లి, చెల్లిని నాతో పాటు తీసుకెళ్తాను. అక్కడ చాలా పనులుంటాయి. గట్లనే అమ్మా, తోకవండి. రానిధి, బాయ్ అక్క. బాయ్.